వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్ల కుమారుడు జయప్రకాష్ వరంగల్ ఏనుమాముల సబ్ స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దూర బంధువుకు ఆస్తి తగాదాలతో తన తండ్రిని వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితకబాదారంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించిన పత్రాలను చింపి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించారంటూ ఆరోపిస్తున్నారు. తన తండ్రికి పోలీస్ వేధింపులు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు. బాధితుడికి న్యాయం చేస్తానంటూ స్థానిక పోలీసులు బుజ్జగించి కిందికి దింపి స్టేషన్ కి తీసుకెళ్లారు. పక్కన పట్టుకున్నా కూడా చచ్చిపోతాడు. తమ్ముడు నేను చెప్పిన ప్లీజ్ నా తమ్ముడు నేను కూడా వచ్చింది కూడా చూస్తున్నా నీతో వస్తారా తమ్ముడు మన సిబి ఆఫీస్ పోదా నేను కూడా వస్తారా తమ్ముడు నేను తెలుసుగా మేమేం చేయలేము నాయన. ఇప్పుడు నువ్వు తెలిసింది సార్ మాట నీకోసం ఆయన చేయడారా. ఒక ఆమె మా అత్త మన దూరం చుట్టూ ఇల్లు కట్టి ఇవన్నీ వచ్చింది మా ఇంటికి. కట్టించినాక మా నాన్న ఆమెకున్న గొడవలన్నీ తీర్చిండు, అన్నీ చేసినాక మాకు ఆ ఇల్లు వద్దు, పైసలు నాకు ఇచ్చేయని చెప్పి అన్నది. అంటే నువ్వు భయాన కొన్ని కట్టింది ఇచ్చిపెట్టింది, ఆ భయాన పైసలు మేము కట్టినావు. కట్టినందుకు మేము దానికి 20 లక్షలు ఏమో ఇవ్వాలంటే మేము ఇల్లు కట్టిస్తా అన్నాం, ఇవ్వని లేదు. దానికి ఏమేమి ఇవ్వాలో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ పేపర్లు తీసుకున్నారు. మా నాన్నను కొట్టిళ్ళు, ఏం చేసుకున్నా చేసుకోపో అని చెప్పి మా నాన్నను కొట్టిళ్ళు. ఇదంతా ఎర్రగా అయినాయి. పోలీస్ స్టేషన్ సిఐ సార్ వాళ్ళట 10 మంది కలిసి కొట్టిల్లట. వాళ్ళ వాపులు అవ్వకుండా ఆయింట్మెంట్లు ట్రీట్మెంట్లు చేసిల్లట. పేపర్లు అన్ని చింపేసిల్లట. మా దగ్గర ప్రూఫ్స్ లేకుండా చేసిల్లు. మీ తప్పు చేస్తే జైలు అయ్యండి, కానీ ఎందుకు కొట్టాలి? ప్రూఫ్స్ పేపర్లు ఎందుకు చెప్పాలి? మా పేపర్లు మాకు అతికిచ్చి ఎత్తున్నాయి, అట్లా ఇవ్వాలి. మా నాన్న 12 గంటలు మాతో లేడు. మేము వేసుకుంటున్నా మా నాన్నను మాతో ఉండాలి 2 గంటలు. మా నాన్నని కొట్టిల్లు, నడవత్తలేడు, మమ్మల్ని పట్టుకొని నడుతాడు. మా నాన్న కొట్టినందుకు వాడు పైకి ఎక్కిండు, మా పేపర్లు చింపేసిల్లు. తప్పుంటే జైలు అయ్యండి మమ్మల్ని.